హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ర్యామ్ని ఏ విధంగా క్లీన్ చేయాలి. అసలు ర్యామ్ అంటే ఏంది? ర్యామ్ అంటే ర్యామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఈ ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. మనం షార్ట్లో ర్యామ్ అంటాం. మన సిస్టమ్ చార్జ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో అప్పటి వరకు టోటల్గా ర్యామ్ మీదనే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఎంత ఎక్కువ యూజ్ చేస్తామో ఈ ర్యామ్కి అంత అంటే స్ట్రెస్ అనేది పడుతుంది ఈ ర్యామ్ మీద. సో ఒక విధంగా చెప్పుకోవాలంటే ర్యామ్ అనేది కీ రోల్ పోషిస్తుంది మన ఎంటైర్ సిస్టమ్కి. సో ఇప్పుడు మనం ఈ సిస్టమ్ని ఎప్పుడైతే స్లో అవుతుందో ఈ ర్యామ్ అనేది ఏ విధంగా క్లీన్ చేయాలో ఇవాళ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీనికి నేను గ్యారంటీ ఇస్తున్నా, పక్క మీ ఒకసారి ట్రై చేయండి. మీరు ఎంత ఎక్కువ యూజ్ చేస్తే సపోజ్ 20 days కన్నా 1 month కన్నా ఇలా చేస్తూ ఉంటే మీ సిస్టమ్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది ఎవ్రీ 20 days ఆర్ 1 month. ముందుగా ఏం చేయాలి అంటే ఆ జంక్ ఫైల్స్ని క్లియర్ చేయాలి. సో ఆ జంక్ ఫైల్స్ని ఏ విధంగా క్లియర్ చేస్తారో చెప్తాను. ముందుగా మీ కీబోర్డ్లో విండోస్ ఆర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇలా తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ టెంప్ అనే టైప్ చేసిన తర్వాత ఓకే ఆర్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ విధంగా జంక్ ఫైల్స్ ఉంటాయి, ప్రస్తుతం ఉన్నాయి. దీని మీద కర్సర్ ఇలా ప్లేస్ చేసి Ctrl+A, మీ కీబోర్డ్లో డెల్ బటన్. సో ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ వచ్చి స్కిప్. సో ఈ 2 అనేది సిస్టమ్కి అవసరం ఉంది. తర్వాత ఇది రిమూవ్ చేసి తర్వాత మళ్ళీ విండోస్ ఆర్. ఇప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చి పర్సెంటేజ్ చూపిస్తాను. షిఫ్ట్ పట్టుకొని 5 నొక్కండి, మీకు ఆటోమేటిక్గా పర్సెంటేజ్ సింబల్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత టెంప్ మరియు షిఫ్ట్ 5. ఈ పర్సెంటేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా రావడం జరిగింది. టోటల్గా 270 ఐటమ్స్ అనేది ఉండడం జరిగింది. దీని మీద ఈ ఫైల్ మీద ప్రెస్ చేసి Ctrl+A అంటే మీకు టోటల్గా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీ కీబోర్డ్లో డెల్ చూసారా, రిమూవ్ అయిపోయింది. 270 ఉండే ఇప్పుడు 8 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ టిక్ మార్క్ ఉంచి స్కిప్ అంటే సిస్టమ్కి అవసరమయ్యేటి అక్కడ తీసుకుంటుంది, ఉంచుతుంది. అంటే ఇవి సిస్టమ్కి అవసరము కాబట్టి ఇవి రిమూవ్ చేసేయండి. తర్వాత విండోస్ ఇది తీసేసి PREFETCH అని టైప్ చేసిన తర్వాత ఎంటర్. ఇలా కంటిన్యూ వస్తుంది, ఎంటర్. చూసారు కదా, ఇక్కడ మొత్తం 345 ఐటమ్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఫైల్స్. దీని మీద ఇలా ప్రెస్ చేసి Ctrl+A డెల్. మీ కీబోర్డ్లో డెలీట్ బటన్ ఉంటుందా, డెల్. ఇక టిక్ మార్క్ ఉంచి స్కిప్. చూసారా, నియర్లీ ఆల్మోస్ట్ డిలీట్ అయిపోయినాయి. 350 ఫైల్స్ వరకు జంక్ ఫైల్స్. ఇప్పుడు బ్యాక్కి రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డెస్క్టాప్ ఐకాన్ కనిపిస్తుంది, రీసైక్లింగ్ మీ. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వాలి. మీరు డబుల్ క్లిక్ చేసిన ఐటమ్స్ అనేది చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ జంక్ ఫైల్సే. నియర్లీ 680 చాలా ఉన్నాయి. 680 ఫైల్స్ వరకు ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఎంటీ రీసైక్లింగ్ బిన్ అంటే టోటల్గా ఎంటీ అయిపోతుంది. లేదు, ఇక్కడనే మీరు ఈ ఐకాన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎంటీ రీసైకిల్ బిన్ అన్న టోటల్గా ఎంటీ అవ్వడం జరుగుతుంది. సపోజ్ నేను పీసీ మై ఫైల్లోకి పోతున్నా. దిస్ పీసీ విండోస్ 80.9. ది విండోస్ ప్రెస్ చేసి ఆల్ట్ ఎంటర్.
దాని యొక్క ప్రాపర్టీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా, డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. నియర్లీ ఎంత జీబీ వరకు మనకు జంక్ ఫైల్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ మీద ఎంటర్ చేస్తే ఇక్కడ సిస్టమ్ మొత్తం జీబీ ఎంత, సిస్టమ్ రిజర్వ్ ఎంత, ఇన్స్టాల్ యాప్స్ ఎంత, అదర్స్ మ్యూజిక్స్, వీడియోస్, టెంపరీ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు వచ్చినాయి కదా. నియర్లీ 2.94 జీబీ వరకు టెంపరీ ఫైల్స్ ఉన్నాయి. సో వీటిని క్లియర్ చేయాలంటే ఈ టెంపరీ ఫైల్స్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ చూసారుగా 1.90, ఇందాక 2.0 వచ్చింది కదా, అంటే ఇక రీసైక్లింగ్ బిన్ సెలెక్ట్ లేదు. మనం ఇందాక జంక్ ఫైల్స్ క్లియర్ చేసాం కదా, వాటి యొక్క స్టోరేజ్ ఈ విధంగా తీసుకుంది, 1.4 జీబీ వరకు తీసుకుంది. కాబట్టి ఇది టిక్ చేయాలి. ఇంకా చూసారుగా 2.95 జీబీ చూపించింది. ఇక్కడ రిమూవ్ ఫైల్స్ ప్రెస్ చేయాలి, కంటిన్యూ. ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది, డ్రైవ్స్ ప్రాసెసింగ్ జరుగుతుంది. సో ప్రాసెసింగ్ ఈ విధంగా జరిగిన తర్వాత మీకు టోటల్ సెలెక్టెడ్ 0 bytes. ఇందాక ఎంత ఉండే 2 GB వరకు ఫ్రీ అయిపోయింది. టెంపరీ ఇంటర్నల్ ఫైల్స్ కూడా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ 2 GB వరకు క్లీన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇది కట్ చేయండి, ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి, ఇక్కడ ఎంటర్. చూసారు కదా, రీసైక్లింగ్ బిన్ అనేది ఈ విధంగా డిలీట్ అయిపోవడం. సో ఇందాక మనం ర్యామ్ అనేది క్లీన్ చేసాం కదా. సో ఇప్పుడు ర్యామ్ ఎంత ఫ్రీ అయిందో మనం చూసుకోవచ్చు. ఇక్కడ టాస్క్ బార్ ఉంది కదా, టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్, ఆ తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంది కదా, పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సపోజ్ మనకు మెమొరీ కావాలి, మెమొరీ సెర్చ్ ఫైల్స్ ఎంత ఉంది, 1.3 GB వరకు ఉంది. ఇవి కూడా క్లీన్ చేయాలి అంటే మనం ఒక చిన్న యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా క్లీన్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెయిట్ చేయండి, ఇది తీసేయండి. తీసేసిన తర్వాత మీ క్రోమ్ ఓపెన్ చేయండి, బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బార్లో ర్యామ్ యాప్ డౌన్లోడ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చిందిగా, దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ సైట్ మీకు ఈ చిన్న ఫైల్నే ఉంటుంది, 671 KB వరకు ఉంటుంది, ఎక్కువ స్పేస్ అయితే తీసుకోదు. ఇక్కడ మీరు కిందికి వెళ్ళండి, ఇలా ర్యామ్ యాప్ డౌన్లోడ్ ర్యామ్ యాప్ మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సపోజ్ నేను ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసి పెట్టాను, మీకు డైరెక్ట్గా చూపిస్తాను. సో ఇది తీసేస్తున్నాను. మీరు ఈ టాస్క్ బార్ ఓపెన్ చేసి ఫస్ట్ టాస్క్ బార్ ఓపెన్ చేయాలి. టాస్క్ బార్ పర్ఫార్మెన్స్ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ రిసోర్స్ మానిటర్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత దీన్ని మినిమైజ్ చేసుకోవాలి. మినిమైజ్ చేసుకున్న తర్వాత మీ పీసీ డౌన్లోడ్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ర్యామ్ యాప్ని అది ఓపెన్ చేయాలి. నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ర్యామ్ యాప్ ఈ విధంగా ఓపెన్ చేసి ఇలా ర్యామ్ మ్యాప్ 64 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రన్ అని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ విధంగా మీకు డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఫైల్స్ని పికప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసారు కదా, ఫ్రీ అనేది ఓన్లీ 55 MB ఫ్రీ పేస్ అయితే ఉంది. అలాగే మీకు
చర్చ్డ్ ఇక్కడ 1017 MB వరకు తీసుకుంది. స్టాండర్డ్ బై వచ్చేసి 984. మోడిఫై ఇవన్నీ కూడా క్లీన్ చేద్దాం. ఈ స్టాండర్డ్ బై మోడిఫై ఏ విధంగా క్లీన్ చేయాలంటే, ఇక్కడ మీరు ఇందాక ర్యామ్ యాప్ ఓపెన్ చేస్తారు కదా, ఇక్కడ సెకండ్ ఎంటీ అని కనిపిస్తుంది కదా, ఫైల్ పక్కకు ఎంటీ. ఇక్కడ మోడిఫై పేజ్ లిస్ట్. మోడిఫై పేజ్ లిస్ట్ అంటే ఈ మోడిఫై ఎంత ఉంది, 35 MB ఉంది కదా, ఇది క్లీన్ అయిపోతుంది దీని మీద ప్రెస్ చేస్తే. మోడిఫై ఇక్కడ చూసారా, 0 కావడం జరిగింది. తర్వాత ఎంటీ ఇక్కడ స్టాండర్డ్ బై అంటే ఇది క్లీన్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది, నియర్లీ 1 GB వరకు ఉంది కదా. ఎంటీ స్టాండర్డ్ బై లిస్ట్ ఇక చూసారా 15 MB వరకు వచ్చింది. ఇందాక 1 GB వరకు ఉంటే ఇప్పుడు 15 MB వరకు రావడం జరిగింది. ఇంకొకసారి ప్రెస్ చేయండి, 6 MB వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ ఎంత ఉండేవి, ఓన్లీ 55 ఉండే. ఇప్పుడు ఎంత అయింది ఫ్రీ, 1 GB వరకు ఫ్రీ అనేది ఫ్రీ స్పేస్ అయింది. సో మోడిఫై స్టాండర్డ్ బై ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మోడిఫై పేజ్ అదేవిధంగా స్టాండర్డ్ ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రీ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో ఇది తీసేయండి. ఈ విధంగా తీసేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు నియర్లీ 1.3 GB ఉండే ఇప్పుడు ఇప్పుడు 820 MB వరకు వచ్చేసింది. సో ర్యామ్ అనేది క్లీన్ అయింది. సో ఈ విధంగా చేసుకోవచ్చు మీ సిస్టంలో. మీ సిస్టమ్ అనేది ఫాస్ట్గా రన్ అవ్వడం జరుగుతుంది. దీనికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.